నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని విశ్వసించి వేడిన వారికి నెరవేరనివంటూ ఏమీ ఉండవు. ఆయన ఎక్కడుంటే భక్తులకు అక్కడే కొంగు బంగారం. 7 కొండలు ఎక్కలేక ఎక్కడ ఏ వెంకటేశ్వరుని ఆలయంలో ఎదనిండా నిలుపుకొని స్వామిని అర్చించినా తిరుమల చేరి భజించినట్లే సంభావించి ప్రేమతో కటాక్షించే కరుణామృతమూర్తి ఆ జగద్రక్షకుడు శ్రీనివాసుడు. సంకల్ప బలం ఉండాలే కాని సాధ్యం కానిదంటూ లేదు. అందున పవిత్రమైన కార్యమైతే అడుగడుగునా ఆయనే ముందడుగు వేయించి అభిష్టఫల సిద్ధి కావించి అనుగ్రహిస్తాడు. ఆశీరామృత జలధారాలు కురిపిస్తాడు. అందుకు తార్కాణమేనన్నట్లుగా విలసిల్లుతున్న దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వశాంతి దేవస్థానం. గుంటూరు జిల్లా గోరంట్లలోని ఈ విశిష్ట ఆలయ సందర్శనం ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో కావించుకుందాం రండి. గుంటూరు నగరానికి దగ్గర అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో గోరంట్ల గ్రామంలో అన్నపూర్ణ నగర్లో 1971లో ఒక చిన్న గుడిగా మొదలైన ఆలయం ఇది. కార్తీక మాసపు శ్రావణ నక్షత్రం రోజున ఓ సాధువు గ్రామస్తులకు కనబడి వారితో ఇది పవిత్ర స్థలమని, ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని ప్రతిష్ఠ చేయమని, అందువల్ల గ్రామం అభివృద్ధి చెంది పుష్కలంగా పంటలు పండి సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అనుగ్రహించారట. 1972లో దేవాలయ నిర్మాణం చేయాలని విగ్రహాలు తెచ్చినా అవాంతరాలు కలిగి కేవలం చిన్న గుడిగా ఉండగా క్రమేపీ భక్తిపరులైన ప్రతి వ్యాపారులు, కార్మిక నేతలు, గ్రామ పెద్దలతో కమిటీ ఏర్పడి 1998లో ఆలయ నిర్మాణం మొదలై 2002 నాటికి పూర్తయిందట. నూతన విగ్రహాలతో శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వరుడు 2002 ఫిబ్రవరి 24న ప్రతిష్ఠ చేయబడ్డారు. అంతేకాక ఆగమశాస్త్రయుక్తంగా శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి సన్నిధానాలను ఏర్పరచడం జరిగింది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. స్వయంగా శ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరుని 2002లో గోరంట్ల అన్నపూర్ణానగర్లోని ఈ దేవాలయంలో ప్రతిష్ఠిస్తూ ప్రవచించిన సుశ్లోకం ఇది. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర విశ్వశాంతి దేవస్థానం మొత్తం ఎకరన్నర స్థలంలో విస్తరించిన విశాల ఆలయం. ఆలయం ధవళవర్ణ శోభిత గోపురంతో, కలశ శిఖరాలతో, అవతార మూర్తులాదిగా గల వివిధ దేవతామూర్తులతో ప్రకాశిస్తూ ఉంటుంది. నారదుడు, గరుత్మంతుడు, హనుమంతుడు, తుంబురుడు, రామకృష్ణులు, వరాహమూర్తి వంటి గోపురగత మూర్తులు రమణీయంగా కనువిందునరుస్తూ కానవస్తాయి.
గర్భాలయాన స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన 3వ నెలలోనే శ్రావణ నక్షత్ర అభిషేకం ముందు రోజు స్వామిని నిరలంకారునిగా చేసి ప్రాతఃవేళ అభిషేకానికి సిద్ధం చేసి వెళ్లగా ఆ రాత్రి 3 గంటల నుండి దేవాలయ సోమసూత్రము నుండి జలం స్రవించిన వార్త తెలిసి అర్చక స్వాములు ఆలయం తలుపులు తెరవగానే స్వామి విగ్రహం నుండి సుగంధ పరిమళ భరితమైన గంగాజలం కారడం కన్నులారా అంతా చూశారు. బహుశా దేవతా సమూహం చేసిన అభిషేకాలు హేతువేమోనని ఆశ్చర్యానుభూతి చెందారు. దేవతాభిషిక్తుడైన శ్రీ వెంకటేశ్వరుని సందర్శనం సకలాభిష్టప్రదమని నాటి నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి సందర్శించి కోరికలు ఈడేరి ఆ కళ్యాణమూర్తికి కోటి కోటి వందనాలు అర్పించుకుంటున్నారు. స్వామి విగ్రహం అత్యంత నేత్రానందకారకం. నీవు నన్ను కరుణించు, ఈ కడనా కడదిక్కు ఎవరున్నారికను, నీకే శరణు, నీవు నన్ను కరుణించు. దివ్యమంగళ విగ్రహం సకల సంపన్న ఆభరణయుక్తంగా పుష్పమాలాలంకృతమయంగా అభయప్రదాయక మూర్తి అయి మకర తోరణంలో భక్తులకు దర్శనమిస్తుంది. దేవేరులను హృదయగతం చేసుకున్న శ్రీ వెంకటేశ్వరునికి దేవతాభిషేకం జరిగిన దివ్యమంగళ విగ్రహం కనుకనే స్వామి దర్శనం మనోవంఛలను నెరవేర్చే మహాపుణ్యప్రదాయకం. చంద్ర సూర్యులు కలవేలుపవు, నీవు పన్నిన లక్ష్మీ భూమిపతివి నీవు. స్వామి చెంత మహిమాన్విత సాలగ్రామమాల ఉత్సవమూర్తులు ఆలయంలో సందర్శనానందకారకాలు. భక్తులు వరుసగా తరలివచ్చి దర్శించి గండదీప హారతులందుకొని శటఘోప ఆశీర్వాదాలు అక్షతలు తలదాల్చి తీర్థసేవనం చేసి తరిస్తూ ఉంటారు. కంటే ఘనమెవరున్నారికను, అన్నిట బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు, ఎన్నగని కంటే ఘనమెవరున్నారికను. నీకే శరణు. నిత్యం అర్చనా కైంకర్యాలతో ప్రాతకాలాన సుప్రభాత సేవ నుండి రాత్రి ఊంజల సేవ వరకు నిత్యం 11 సేవలతో స్వామి వైభవోపేతంగా భక్తజనులను కటాక్షిస్తున్నాడు. ఆలయం భక్తజన సందోహంతో నిత్య వైభవంగా అలరారసాగింది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలతో దేవస్థానం ప్రవర్ధమానమవుతోంది. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు ఇదే ఆలయంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. కుడివైపున శ్రీ పద్మావతీదేవి మకర తోరణంలో శంఖుచక్రాలతో అభయహస్తంతో విశాల నయనాల ప్రసన్న దృక్కులతో కిరీటధారిణి అయి సర్వమంగళమూర్తిగా దర్శనమిస్తుంది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరా. స్వామికి మరోవైపు శ్రీ ఆండాళమ్మ తల్లి సన్నిధి ఉంది. గోదామాత శ్రీ ఆండాళ్దేవి వెండి తోరణంలో కేశపాశాన్ని కప్పిన రజత కిరీటంతో అలంకార శోభితయై దర్శనమిస్తుంది. ధనుర్మాస ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటుంది. అమ్మవార్ల సన్నిధిలో శుక్రవారాల్లో ఘన కుంకుమార్చనలు జరుగుతాయి. చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజన
క్షేత్రరక్షకునిగా వేంచేసి ఉన్నట్లుగా ఆండాళ్ సన్నిధానానికి చేరువగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. నమస్కార ముద్రతో స్వామి దర్శనమిస్తారు. నల్లని విగ్రహం కళాత్మక దుక్కులతో కిరీటంతో ప్రసన్నంగా దర్శనమిస్తుంది. తవ చరణం స్వామికి ఆకుపూజలు చేసి కష్ట నష్టాలను అధిగమించి భక్తులు సర్వ సౌఖ్యదాయకులవుతూ ఉంటారు. చరణాల చెంత తమలపాకులు సమర్పించుకొని భక్తులు మందార పుష్పాలు సమర్పించి స్వామి సన్నిధిని కూర్చుని పూజించుకుని అర్చక స్వాములందించే హారతులు కనులకద్దుకొని ఆనంద దృఢచిత్తులవుతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న అంతరాలయానికి దక్షిణాన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సన్నిధి ఉంది. పసుపు పచ్చని కాంతుల ముఖవచ్చస్సుతో విశాల నేత్రాలతో కిరీటధారిణి సింహతోరణములో మాతా అన్నపూర్ణేశ్వరి సాక్షాత్కరిస్తుంది. రాష్ట్రంలో అన్నపూర్ణాదేవి కొలువైన అతి కొద్ది ఆలయాలలో ఇది అత్యంత ప్రభావం కలది. రైతులు తొలకరి రోజుల్లో ఆ ఆలయంలో మాతకు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీ. అందువల్ల పంటలు పుష్కలంగా పండుతాయని భక్తుల విశ్వాసం. ఆలయం ఉన్న స్థలమే అన్నపూర్ణ నగర్ కావటం వలన గ్రామం పాడి పంటలతో సస్యశ్యామలంగా అందుకునే శ్రీ విఘ్నేశ్వర స్వామిది. శ్రీ అన్నపూర్ణాదేవి సన్నిధికి ఎడమవైపు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. కిరీటధారి అయి మయూర వాహనంతో త్రిశూలందాల్సి దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరునికి 11 మంగళవారాలు పూజ చేయించి సంతాన భాగ్యం పొందిన భక్తుల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు జరుగుతాయి. స్వామివారికి ఉత్తరాన శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధి ఉంది. శివకేశవ అభేద సూచకంగా అలరారుతున్న అయ్యప్ప దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అతి భారీ పంచలోహ విగ్రహంగా ప్రతిష్ఠింపబడి కొలవబడుతూ ఉండడం విశేషం. అత్యంత సుందరమూర్తిగా అయ్యప్ప అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి అయ్యప్ప సన్నిధిలో పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అయ్యప్పను జలంతో, క్షీరంతో, నేతితో, తేనెతో అర్చక స్వాములు అభిషేకించి స్వామిని అలంకృతుని చేసి పుష్పహారాలు సమర్పించి హారతులిచ్చి దర్శించవచ్చిన భక్తుల శిరస్సుపై పవిత్ర ఉదకం జల్లి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు పంచే పవిత్ర సన్నివేశాలు నిత్యం ఇక్కడ సందర్శనీయాలు. కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియవేళ. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో స్వామివారికి ఉత్తరా నక్షత్రాన జరిపే కళ్యాణం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఆ పర్వదినాన్న ఆలయ శోభ అత్యంత రమణీయం, అత్యంత కమనీయం. ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనము కనులారా తిలకిద్దాం. కళ్యాణ సమయంలో ఆదిశేష వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి విశాల ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో చేసే పెళ్లి వేడుకలు చూసి తరించవలసినవే. శ్రీ పద్మావతి ఆండాళ్ సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని అలంకరించి ఆయనకు యజ్ఞోపవీతం సమర్పించి కలశ పూజలు చేస్తారు.
తెరపట్టి పవిత్ర మంత్రోచ్చారణల మధ్య పవిత్ర ఘంటానాదంతో మంగళవాద్యాలతో పవిత్ర మంగళసూత్రాలను భక్తులందరికీ దర్శింపజేస్తారు. పొగడరే పరిగచ్చుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు పరమ పురుషాయని పలుకరే. వాటిని అమ్మవార్ల గళసీమను మాంగళ్యధారణ చేయించి ఆపై వధూవరులు దోసిళ్లతో తలంబ్రాలు పోసుకునే ఘట్టాన్ని ఆవిష్కృతం చేయడం జరుగుతుంది. కళ్యాణోత్సవంలో భక్తులు ఆనందంతో పాల్గొని పవిత్రాక్షతలు తలలాల్చి మురిసిపోతూ ఉంటారు. శనివారాల్లో పొంగళ్లు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం కోసం సత్తెనపల్లి, మంగళగిరి తదితర పలు గ్రామాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. శనివారాల్లో, ఆదివారాల్లో భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. వివిధ ప్రాంతాల వారు విజయవాడ నుంచి మంగళగిరి మీదుగా గుంటూరుకు రైలు, రోడ్డు మార్గాలలో చేరుకుని స్థానిక ప్రయాణ సదుపాయాలు ఉపయోగించుకుని గోరంట్ల ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన, సౌభాగ్య, ఆయురారోగ్య విషయాలన్నింటా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే కల్పద్రుమంగా గోరంట్లలో కొలువుతీరి భక్తజన సులభుడై భాసిల్లుతున్నాడు. ఆ శ్రీ వెంకటేశ్వరుని కరుణామృతం అందరికీ సిద్ధించాలని ఆకాంక్షిస్తూ రేపటి తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.